ఈయనట బాగా చెమటోడ్చి రక్తం మొత్తం ఇక కష్టపడ్డాడట, ప్రాజెక్టులు కట్టిండట, దేశంలో అత్యధిక వరి పంట పండుతుంది అంటుండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. 2021-22 సంవత్సరంలోనే భారతదేశంలో అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దిండు 2021-22లో. తన 5-6 ఏళ్ల కృషి, మిషన్ కాకతీయ కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మార్చింది కేసీఆర్. 2021-22లోనే రికార్డ్ చేసినాం. ఇవాళ నువ్వు చెప్పుకుంటున్నావు కేసీఆర్ చేసిన ఘనతను నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చేసిన రైతు బంధు కేసీఆర్ పథకమే, దాన్ని నువ్వు 2 సార్లు ఎగ్గొట్టినావు. రైతు బీమా కేసీఆర్ పథకమే, దాన్ని ఇలా నువ్వు చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. 70,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి, దాన్ని నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేసింది కేసీఆర్ గారే, అది నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడి ఇవాళ 25,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినా అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చినావా 25,000 కోట్ల వడ్డీ లేని రుణం? మాట్లాడదామా? అసెంబ్లీలో మాట్లాడదామా? మీడియా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదామో చెప్పు. గదే కేసీఆర్ గారు ఇచ్చిన, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం వస్తున్నది. కానీ చెప్పుడేం చెప్పిండు చెప్పదండిలా, 25,000 కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చిన. పచ్చి అబద్ధం, ఇట్స్ ఎ జోక్. అన్ని అబద్ధాలు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకంతా మేలు చేసిన అంటాడు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, బోనస్ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టి రైతులు మోసం చేసినావు. విద్యార్థులు 2.5 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని చదివిస్తే 2.5 ఏళ్లలో ₹2 ఇవ్వకుండా పిల్లల్ని ఆగం చేసినావు. నిరుద్యోగులు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని మోసం, 4,000 నిరుద్యోగ భృతిని మోసం, ఎగ్జామ్లకు ఫీజు లేదని చెప్పి మోసం చేసినావు. ఇక మహిళలు 2,500 మహాలక్ష్మిని మోసం పెడితివి. మహిళలకు వడ్డీ లేని రుణం 1,00,000 కోట్లు, 25,000 కోట్లని అట్లా మోసం చేస్తేవి. బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, మహిళల్ని మోసం చేస్తేవి.